34 మందితోటి టీడీపీ రెండవ జాబితా రిలీజ్ అయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ లాంటి పలువురు సీనియర్లకి ఈ లిస్టులో చోటు కన్ఫర్మ్ అయింది. కొన్ని స్థానాల్లో వారసులు, కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారు. మరికొన్ని సీట్లలో అభ్యర్థుల్ని మారుస్తూ లిస్టుని రిలీజ్ చేసింది టీడీపీ. ఫస్ట్ లిస్టులో 94 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ ఇప్పుడు 34 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంతో 128 సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టయింది. ఇక పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి ఇచ్చే సీట్లు పోను మరో 16 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో లిస్టులో కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకొచ్చాయి. కోవూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి, వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియ, పుట్టపర్తెలో పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరారెడ్డి, కదిరిలో కందికుంట ప్రసాద్ భార్య యశోదాదేవి పోటీ చేయబోతున్నారు. ఇప్పటిదాకా 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పలు కీలక సీట్లు పెండింగ్లో పెట్టడంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా తొలి జాబితాలో 9 స్థానాలు, రెండవ లిస్టులో 2 పేర్లను టీడీపీ ప్రకటించింది. అనంతపురం అర్బన్, ధర్మవరం, గుంతకల్లు స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి ఖరారైనట్టుగా తెలుస్తోంది. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా గోనుగుంట్ల సూర్యనారాయణ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక గుంతకల్లు నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరు వినిపించినప్పటికీ రెండవ జాబితాలో పేరు లేదు. అనంతపురం అర్బన్ స్థానంపై చిక్కుముడి వీడినట్టుగా లేదు. ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కొండవీటి భావన, దగ్గుబాటి ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాలు పెండింగ్లోనే ఉన్నాయి. మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్పై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గంటా వ్యవహారంలో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతానికి చీపురుపల్లి, ఎస్కోటా సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. సోమిరెడ్డి సెగ్మెంట్ సర్వేపల్లి కూడా పెండింగ్లోనే ఉంది. బీజేపీ అడుగుతోన్న శ్రీకాళహస్తికి అభ్యర్థిని టీడీపీ ప్రకటించింది. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ను పక్కన పెట్టిన అధిష్టానం భాష్యం ప్రవీణ్కు టికెట్ కేటాయించింది.